గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు 2026 యూపీఎస్సి మెయిన్స్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్తో రాసే స్టూడెంట్స్ కోసం వాళ్ళ తరపున కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను సార్. షూర్ సో సార్. వాళ్ళు ఇప్పుడు ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఈ పీరియడ్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనే ఆస్పెక్ట్లో ఐ లాస్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్. షూర్ సార్, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ సోర్సెస్కి స్టిక్ అవ్వాలి? సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసరికి వాళ్ళ క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో అది, ఇంకా స్టాండర్డ్ సోర్స్లో 1 or 2 అంతే. మోర్ దెన్ దట్ ఇప్పుడంతా సోర్సెస్ కంటే కూడా రివిజన్ అండ్ కరెంట్ అఫైర్స్ని వాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఒక- ఒక ట్రైబల్ మీద ఇష్యూ వచ్చింది, లేకపోతే కాస్ట్ మీద ఇష్యూ వచ్చింది, లేకపోతే రిలీజియన్లో ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. దీన్ని మన ఆన్సర్లో ఎలా ఇంటిగ్రేట్ చేయగలుగుతాము అన్న ఆస్పెక్ట్ని చేసుకుంటా సోర్స్ కంటే కూడా మోర్ దాన్ దట్ యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సోర్సెస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ చేసుకొని. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ చేశారు అండ్ మెయిన్స్ రాస్తున్నారంటే మన అజంప్షన్ ఏముంటుందంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ దే హ్యావ్ ప్రిపేర్డ్ అని చెప్పేసి ఒక అజంప్షన్. లేదు, ఫస్ట్ టైమర్స్ అనుకుంటే వాళ్ళు 30 days 60-40 ఇవ్వాలి. 60 టైం ఏమో మనకి ఆప్షనల్కి, 40% ఏమో వాళ్ళు జిఎస్కి ఇవ్వాలి ఈ టైంలో బేసిక్గా. అంతే సార్. ఓకే, గాట్ ఇట్ సార్. రెండోది, ఈ టైంలో టెస్ట్ సిరీస్ ఫాలో అవడం బెటరా, ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం బెటర్, లేదా ఓన్లీ పీవైక్యూస్ మీద కూర్చోవడం బెటరా? సార్, అంటే రెండు అయితే ఇంపార్టెంట్ సార్. హౌవర్ టెస్ట్ సిరీస్ అన్నది ఒక్కటి తీసుకోవడం బెటర్. అంటే ఐదర్ టు కవర్ ద సిలబస్. ఓకే, సిలబస్ ని క్లియర్గా నీట్గా కవర్ చేయడానికి మనకి టెస్ట్ సిరీస్ అనేది ఇంపార్టెంట్. ఇది అన్ని చాప్టర్స్ అయిపోతాయి, తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్లు కూడా అయిపోతాయి. సో ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్. అండ్ దెన్ పీవైక్యూస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్కి అయితే పీవైక్యూస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో ఐ థింక్ దిర్ ఈస్ నో డిబేట్. ఏంటంటే రెండు ఇంపార్టెంటే. అయితే మనకి టెస్ట్ సిరీస్ ఎందుకు చేస్తున్నామంటే బేసికలీ ఆ టైం ఫ్రేమ్లో మనం రాయడానికి కానీ, తర్వాత స్ట్రక్చర్ నీట్గా అవుతుందా లేదా అని రాయడానికి కానీ, మన రిటెన్షన్ కెపాసిటీ ఎంత ఉందని చూసుకోవడానికి కానీ, దీస్ ఆర్ ద థింగ్స్ ఇంపార్టెంట్ అండ్ దట్ విల్ వర్క్ హెల్ప్. నెక్స్ట్, పీవైక్యూస్ ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? అంటే పీవైక్యూస్ కూడా మోడల్ ఆన్సర్స్ లాగా వీళ్ళు రాస్తూ ప్రాక్టీస్ చేయాలా? హౌ షుడ్ దే యూటిలైజ్ పీవైక్యూస్? సార్, పీవైక్యూస్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ మాత్రం లాస్ట్ 5 years పీవైక్యూస్ ఏవైతున్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ద ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. అర్లియర్ ఇట్ యూస్ టు బి మోర్ ఆఫ్ స్టాటిక్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దెర్ ఈస్ మోర్ ఆఫ్ డైనమిజం అండ్ అప్లికేషన్ పార్ట్ ఎక్కువ అయిపోయింది. అంటే పేపర్ 1 నుంచి పేపర్ 2కి కనెక్ట్ చేస్తున్నారు, పేపర్ 2 నుంచి పేపర్ 1కి కనెక్ట్ చేస్తున్నారు, అలాగే జిఎస్ని కూడా కనెక్ట్ చేస్తున్నారు క్వశ్చన్స్ అడగటమే. ఓకే, అంటే ఇప్పుడు ఏని ఇంటిగ్రేట్ చేస్తున్నారు క్వశ్చన్స్లోనే. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ దే ఆర్ ఇంటిగ్రేటింగ్. సో అంటే ఏమంటే ఈ 5 years ట్రెండ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. అండ్ దెన్ ఆ పీవైక్యూస్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి సార్. ఎందుకంటే ఓకే, దాని ముందు కూడా ఇంపార్టెంట్లే కానీ బట్ ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. సో పీవైక్యూస్ని ఇప్పుడు ఈ 5 years ఎలా చేశారు ఏంటి, ఆ క్వశ్చన్ ప్రకారం మన ప్రిపరేషన్ కూడా అదే ఆస్పెక్ట్లో వెళ్ళాలి సార్. దట్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ ఈ టైంలో రివిజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్, రివిజన్ ప్లాన్ వచ్చేసరికల్లా సో మనం ఎఫెక్టివ్గా ఒక 10 hours అనుకుందాం వాళ్ళ స్టడీస్. బికాస్ 10 hours అనుకుందాము. 10 hours అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా 2 hours అన్న మీ ఆప్షన్కి పెట్టాలి సార్. ఓకే, ఆ 2 hours కూడా 2 hours చదవాలి, ఇంకో 2 hours మనం జిఎస్కి ఇవ్వాలి, ఇంకొక 2 hours రాయటం. సో 6 hours అయిపోయినాయి అక్కడ. మళ్ళీ 1 hour వచ్చేసరికల్లా యూ హ్యావ్ టు డూ రివిజన్ సార్. జిఎస్కి ఒక 1 hour అండ్ ఆప్షనల్కి 1 hour మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. ఇంకా 1 hour వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఈ చదువుకుండా ఉండాలి సార్. సో యూ హ్యావ్ టు డూ రివిజన్ అన్నది. అంటే మీ దాంట్లో కనీసం 20-30% ఏవైతే ఉందో రివిజన్కే పెట్టుకోవాలి డైలీ ఇప్పటి నుంచి. అండ్ దాట్ విల్ ఏం చేస్తుంది అంటే మీ రిటెన్షన్ పవర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. యూ కీప్ రివైజింగ్ ద థింగ్స్. అండ్ మీ ఇక్కడ నుంచి ఆ టైం మీ ఎగ్జామ్ 90 days అనుకుందాం, ప్రీ నుంచి మెయిన్స్ వరకు అట్లీస్ట్ బేర్ మినిమం మీ 3-4 రివిజన్స్ అయితే అయిపోవాలి. 3-4 రివిజన్స్ అయిపోవాలి అండ్ అయిపోతుంది కూడా. సార్, ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్య 3-4 రివిజన్స్ ఓకే, బట్ ఇన్ జనరల్ ఒక ఆస్పిరెంట్ ఎన్నిసార్లు చదివితే బెటర్, ఎన్ని రివిజన్స్ చేస్తే బెటర్? సార్, ఒకటి ఫస్ట్ వచ్చేసరికల్లా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అసలు ఓకే సబ్జెక్ట్ ఏంటో తెలియడానికి అయిపోతుంది సార్ ఫస్ట్. సెకండ్ వచ్చేసరికల్లా యూ విల్ ట్రై టు ఓకే అన్న దాంట్లోంచి మనకి ఎక్కడెక్కడ గ్యాప్స్ అన్ని తెలిసిపోతాయి మనకి సెకండ్ టైంకి.
అండ్ థర్డ్ టైంకి వచ్చేసరికల్లా ఓకే యూ విల్ గెట్ టు నో ఓకే ఇది నా కాన్సెప్ట్ తెలిసింది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఈ క్వశ్చన్స్కి నేను ఎలా చేయగలను అన్నది మనకు తెలిసిపోతుంది థర్డ్ టైంకి. అండ్ బేర్ మినిమం సార్, అంటే మీరు ఒక ఒక ఇయర్లో 6 to 7 రివిజన్స్ ఆర్ గుడ్ ఇనఫ్ సార్, అండ్ ఇట్ ఈస్ Okay. డోబుల్. ఎందుకంటే మీ గేమ్ మొత్తం మీ ఫస్ట్ ఆప్షన్లే టైమే ఉంటారు. టైం పడుతుంది మనకి, ఫస్ట్ టైమే అంతే. టైం పడుతుంది, తర్వాత ఫస్ట్ అంతా fast. ఫస్ట్ 2 times కొద్దిగా టైం పడుతుంది కానీ థర్డ్ ఫోర్త్ నుంచి యూ విల్ గెట్ నో. అసలు 5th 6th వచ్చారు మీకు ఓన్లీ కీవర్డ్స్ గేమ్ ఆడేస్తారు. అంతే, అర్థమైంది. 5th 6th తోటి మీకు కీవర్డ్స్ గేమ్ ఆడేస్తారు. ఓకే టాపిక్ వచ్చిందంటే ఓకే దీంట్లో ఈ కీవర్డ్స్ ఉన్నాయి, అది మీరు ఎనీవేస్ యూ విల్ ఫిల్ ఇట్. సో ఐ థింక్ 6 to 7 times ఇస్ అంటే కొద్దిగా ఐడియల్ సార్. డైలీ ఎన్ని అవర్స్ రాయాలి? సార్ రాయటం అంటే మీరు కనీసం 4 hours అయితే రాయాలి సార్. ఓకే. 2 hours రాయాలి, ఇది మీ జిఎస్ అండ్ యువర్ ఆప్షనల్. యా, అంటే మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారు అన్నది మీరు అది పెట్టుకోండి. ఇంకా మీరు దగ్గరకు వచ్చారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చారకల్లా యూ విల్ గో టు 12-13 hours కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ సెల్ఫ్. ఒకటి ఐదర్ మొత్తం టెస్ట్ సిరీస్ రాయాలి, టెస్ట్ సిరీస్ లో కూడా 3 hours అవుతుంది ఒక్కొక్కటి కూడా. ఒకరోజు జిఎస్ రాశారంటే ఇంకో రోజు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆప్షనల్, అలా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ మోర్ దాన్ దట్ ఇక్కడ సార్ క్వాంటిటీ కంటే ఎన్ని రాసామనే దాన్ని కూడా క్వాలిటీ ఆఫ్ టైం అండ్ క్వాలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్స్, ఎంత ఎన్రిచ్ చేయగలుగుతున్నారు అంటే రాసిన తర్వాత ఎంత ఎన్రిచ్ చేయగలుగుతున్నారు అది కూడా ఇంపార్టెంట్ సార్. సో దట్ వే యూ కెన్ స్కోర్ మాక్సిమం మార్క్స్. అండ్ వాట్ షుడ్ బి ద ఫోకస్ ఏరియా? సార్ ఫోకస్ ఏరియా వచ్చేసరికల్లా ఇక్కడ పేపర్ 1లో మోస్ట్లీ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ. ఓకే, దీస్ 2 areas నుంచి వచ్చినాయి అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వీటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఫిజికల్ అండ్ యువర్ ఆర్కియాలజీ. అండ్ పేపర్ 2కి వచ్చేసరికల్లా మోస్ట్లీ ట్రైబల్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఆర్కియాలజీ. ఇక్కడ కూడా ట్రైబల్స్ ఆర్కియాలజీ పార్ట్ బెస్ట్ థింగ్. అంటే సొసైటీని కొద్దిగా వెనకబెట్టాలి, సొసైటీ వెనకబెట్టి ఈ 2 థింగ్స్ ఇట్ ఈస్ మోర్ స్కోరింగ్. ఫోకస్ అన్నది మోర్ స్కోరింగ్ ఇది. Got it, sir. Next, how to write answers and in what sequence for better output? సార్ ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మామూలుగా మనకేంటి ఎగ్జామినేషన్లో 10 markers, 15 markers, 20 markers ఉంటాయి. సో ఫస్ట్ 15 to 20 markers మీరు స్టార్ట్ చేయాలి సార్. ఎందుకంటే యువర్ 10 markers ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. 10 markers డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి మీ బ్రెయిన్ అంటే యాక్చువల్ రాయటం స్టార్ట్ అంటే ఫాస్ట్గా థాట్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిపోతుందో, మజిల్ మెమరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes. 30 minutes to 40 minutes ఏం చేయాలంటే ఫస్ట్ 15 to 20 markers రాసేయాలి. 2 కానీ 3 కానీ రాసిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్, బికాస్ ఆ 10 questions ఒకేసారి అవగొట్టేయాలి. బికాస్ యువర్ టార్గెట్ ఈస్ ఈ 10 questions నుంచి 70% అంటే 70 marks అందులోంచి రావాలి మీకు. సో రెస్ట్ ఆఫ్ దెమ్ నుంచి ఇంకో 70 కానీ 80 కానీ 80 to 70 to 100 ఇస్ దట్స్ యువర్ టార్గెట్. దట్ షుడ్ బి యువర్ టార్గెట్. ఆ 150 నుంచి ఆ 80 to 100 ఎలా కొట్టుకోగలుగుతాం అన్నది. సో ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ మార్క్స్. యా, అదే సార్. And choosing the question areas for paper 1 and paper 2 ఎట్లా? క్వశ్చన్ ఏరియాస్ సార్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ అది ఇందాక చెప్పినట్టే సార్, మనం ఏంటంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉందంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్కి తీసుకోవాలి. ఆర్కియాలజీ పార్ట్ ఉందంటే ఆర్కియాలజీ తీసుకోవాలి, బికాస్ దీస్ 2 ఆర్ మేజర్లీ స్కోరింగ్ ఏరియాస్. ఓకేనా, అందుట్లో మీకు ఒక 3 ఉన్నాయి. ఒక సొసైటీ ఉంది, లేకపోతే 2 సొసైటీ ఉన్నాయి, ఒక ఫిజికల్ ఉంది, లేకపోతే ఒక ఫిజికల్, ఒక సొసైటీ, ఒక ఆర్కియాలజీ ఉంది. సో యూ హ్యావ్ టు గో విత్ ఫిజికల్, సొసైటీ అండ్ ఆర్కియాలజీ రాదర్ దెన్ 2 societies and 1 archaeology. ఓకే, సో ఐ థింక్ దిస్ వే యూ కెన్ స్కోర్ బెటర్. అలాగే మన ఇక్కడ మన ఇండియన్ సొసైటీ కూడా ఏది పేపర్ 2లో కూడా సేమ్ ఇదే సీక్వెన్స్. ట్రైబల్స్ ఉంది, తర్వాత వచ్చి మీ ఆర్కియాలజీ ఉంది, అండ్ యూ హ్యావ్ ఇండియన్ సోషల్ సిస్టమ్స్. అలాంటప్పుడు యూ హ్యావ్ టు గో విత్ సోషల్ సిస్టమ్స్ కాకుండా ఆర్కియాలజీ అండ్ యువర్ ట్రైబల్ పార్ట్. దట్ ఈస్ స్కోరింగ్. అంటే ఇన్ జనరల్ మనం చూసిన ప్యాటర్న్ అయితే అదే. పీపుల్ హూ రైట్ దీస్ క్వశ్చన్స్ దిల్ స్కోర్ బెటర్ మార్క్స్. ఓకే, అండ్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్ తెలియకపోతే వేటిని సెలెక్ట్ చేసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇది కూడా బెటర్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇఫ్ యూ సీ 20 మార్కర్ ఉంది, మీకు 20 మార్కర్ బాగొచ్చు. ఒకటి 2 15s ఉన్నాయి. 2 15 ఉంటే లైక్ మీకు ఒకటి సోసోగొచ్చు, ఇంకోటి అస్సలు రాదు. అండ్ రెండో దాంట్లో మీకు 15 మార్కర్స్ 2 బాగొచ్చు, 20ది సోసోగొచ్చు.
యూ హ్యావ్ టు గో విత్ సెకండ్ వన్. థర్డ్ ఇంకో సీక్వెన్స్ ఏమవుతుందంటే, అండ్ 20 బావచ్చు, 15 బావచ్చు, ఇంకోటి అసలు రాదు. ఓకే, కానీ యూ క్యాన్ మేక్ ఆన్సర్ అని అనుకున్నప్పుడు కూడా యూ హ్యావ్ టు గో విత్ 20, 15 ప్లస్ 5 ఆర్ సో. ఎందుకంటే ఇది మీకు ఎక్కువ స్కోర్ ఇస్తుంది. రెండోది, ఎప్పుడైతే మీ 20 మార్కర్స్ మీ బాగా రాశారు అంటే అక్కడే మీరు ఎంత ఒక 70% ఆఫ్ ది క్వశ్చన్ 70% ఆఫ్ ది మార్క్స్ కొట్టేయచ్చు. ఫర్ సపోజ్ 20 మార్క్స్ కి అట్లీస్ట్ యూ కెన్ స్కోర్ లైక్ 12 to 14 మార్క్స్. సో దట్ ఈస్ బెటర్ వే. ఓకే, గాట్ ఇట్ సార్. నెక్స్ట్ పేపర్ 2లో స్కోరింగ్ ఏరియాస్ మీరు ఆల్రెడీ కవర్ చేసినట్టున్నారు. నో సార్, దాట్స్ గుడ్ ఇనఫ్. యా, ఓకే. యా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు చాట్ జీపీటీ, జెమినై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి? సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇట్ షుడ్ బి బేసికలీ సప్లిమెంట్ సార్. ఓకే, సప్లిమెంట్ అవ్వాలి లేదా కాంప్లిమెంట్ అవ్వాలి, కానీ దట్ షుడెంట్ బి యువర్ మెయిన్ సోర్స్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇస్తున్నదో చాట్ జీపీటీ, ఇట్ ఈస్ మెనీ అ టైమ్స్, అంటే చాలా సార్లు స్టూడెంట్స్ రాసినవి అవి అందులో తీసుకున్నవి చాలా వరకు ఈ తప్పులు అయితే, బికాస్ చాట్ జీపీ డజంట్ నో ద కంటెక్స్ట్. అది ఎగ్జాంపుల్ అంటే ఓకే, ఒక దీనికి ఇచ్చేస్తుంది, ఎగ్జాంపుల్ ఇచ్చేస్తుంది, ఇట్ డజంట్ నో ద కంటెక్స్ట్. ఆ క్వశ్చన్ యొక్క కంటెక్స్ట్ అవసరం, తర్వాత వచ్చి దాని యొక్క కోర్ అవసరము, కోర్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏది, దేని ప్రకారం ఇవ్వాలన్నది. కానీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కేస్ స్టడీస్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంథ్రోపాలజీ. కేస్ స్టడీస్ ఇట్ ఈస్ గివింగ్ అంటే కొద్ది బెటర్గానే ఇస్తుంది. దట్స్ వాట్ ఐ థింక్. మీ ఈ స్టూడెంట్స్ వచ్చేసరికల్లా ఈ ఆస్పెక్ట్స్ సెలెక్టివ్ గా కేర్ఫుల్ గా యూజ్ ఇట్, బట్ విత్ కాషన్. యా, అంతే సార్, సెలెక్టివ్ గా లైట్ గా వెళ్ళిపోకుండా విత్ కాషన్ వెళ్ళడం. ట్రూ, అది బెటర్. రైట్ సార్. అండ్ హౌ మెనీ కేస్ స్టడీస్ షుడ్ అన్ ఆంథ్రోపాలజీ ఆన్సర్ కంటైన్? సార్, ఐడియల్లీ 2 ఈజ్ గుడ్. మీరు కనుక 4 రాసినా బాగానే ఉంటుంది, కానీ అది కంటెక్స్టల్గా ఉండాలి. ఎందుకంటే మీరు యూఆర్ నాట్ సపోజ్ టు డంప్ యువర్ కేస్ స్టడీస్. రాయాలి కాబట్టి రాసుకుంటే రాయొద్దు. క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ క్వాంటిటీ. ఇది ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ మన ఆప్షనలే కాదు, ఈవెన్ ఫర్ జిఎస్ ఆల్సో దిస్ మ్యాటర్స్ అలాట్. క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. ఓకే, సో ఐడియల్గా 2 ఈజ్ గుడ్ ఇనఫ్ సార్. మీ 20 మార్క్స్ వచ్చినాయి అంటే 4 ఆల్సో గుడ్, సో దట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ కాన్సెప్ట్స్ క్లియర్లీ విత్ మల్టిపుల్ డైమెన్షన్స్. సో కేస్ స్టడీస్ అది హెల్ప్ అవుతుంది సార్ అలాగా. అండ్ కరెంట్ అఫైర్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి ఆంథ్రోపాలజీతో? సార్, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికల్లా ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం మనం. ఎలాగా, ఫర్ సపోజ్ ఈరోజు రిజర్వేషన్ అన్నది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, రైట్? అర్లియర్ ఇట్ యూస్ టు బి, మీరు రిజర్వేషన్ కావాలి అంటే, రిజర్వేషన్ ఇస్తున్నారంటే వీ యూస్ టు లుక్ దెమ్ డౌన్. ఈరోజు దే దెమ్సెల్వ్స్ ఆర్ క్లెయిమింగ్ దట్ వీఆర్ పూర్. రైట్. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ ని, అంటే ఈ ఏమంటామంటే దీన్ని డీబ్రాహ్మణైజేషన్ అంటాం. ఓకే, సో ఈ ఆస్పెక్ట్ ని ఎలా రాయాలి రైట్ నౌ? మీకు ఇక్కడ హర్యానా అవ్వచ్చు, లేకపోతే హర్యానాలో దీస్ సమ్ ఎవరిలో గుజ్జర్స్ దే వాంట్, వాట్ ఇస్ దిస్, దే వాంట్ ఎస్టీ రిజర్వేషన్. However, they are more dominating caste అక్కడ. అప్పర్ కాస్ట్ కాదు, డామినేటింగ్ కాస్ట్. స్టిల్ దే వాంట్ దిస్. అంటే ఈ ఆస్పెక్ట్ ని ఎప్పుడైతే ఒక కాస్ట్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ వన్. అలాగే రిలీజన్ కూడా అంతే. రిలీజన్ ఇంపార్టెన్స్ ఎలా తగ్గిపోతుంది, ఎలా మారుతుంది అన్న దాని మీద కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పీపుల్ ఆర్ జస్ట్ గోయింగ్ విత్, అదే మనకి 15th century ఎన్లైట్మెంట్ ఎలా జరిగిందో ఇప్పుడు పీపుల్ ఆర్ జస్ట్ కమింగ్ ఇన్ ఇండియా ఆల్సో సేయింగ్ దట్ జస్ట్ లీవ్ ది రిలీజియన్ ఫర్ అస్. ఓకే, నాకు గవర్నెన్స్కి ఏదైతే కావాలో జస్ట్ కమ్ అప్ విత్ దిస్ అని చెప్పేసి రీజనల్ లాజిక్ గురించి ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో దీస్ థింగ్స్ యూ కెన్ యాడ్ ఇన్ యూర్ ఆన్సర్స్. సో ఐ థింక్ మీరు ఏవైతే మన న్యూస్ పేపర్స్లో చదువుతారో దాన్ని ఇలా యాడ్ చేస్తూ ఉంటే, అండ్ ఎస్పెషల్లీ మీరు ఏ ఆన్సర్కైనా కానీ ఒక లైన్ లాస్ట్లో మీ కంక్లూజన్ కంటే ముందు, లేదా కంక్లూజన్లో అయినా కానీ వాట్ ఎవర్, అంటే సొసైటీలో కానీ ఏవైతే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో దాన్ని రాస్తే మాత్రం 110% 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది సార్ మీకు స్టూడెంట్స్కి షూర్గా. కరెంట్ అఫైర్స్ వీలైనంత వరకు ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయండి. 100% సార్, అది ఇట్ విల్ ఖచ్చితంగా 1 మార్క్ అయితే మీకు యాడ్ అవుతుంది. స్టాటిక్ అందరూ రాస్తారు, బట్ ఎవరైతే ఇది యాడ్ చేయగలుగుతారో వాళ్ళకి. అదే కదా సార్ అప్లికేషన్ పార్ట్ అంటే అదే కదా. సో దట్స్ అ బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది ఆన్సర్స్ లో.
గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా Sure, sir. యూస్ఫుల్ ఇన్సైట్స్ ఇవన్నీ స్టూడెంట్స్కి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్ యూ సార్. యా బాయ్.